71వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్ ను కట్ చేస్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ భవన్ లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకలకు రాష్ట్ర ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, మత మందిరాల్లో, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. కేసీఆర్ పుట్టినరోజును విదేశాల్లోనూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసుల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూకేలోనూ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అలాగే యుఎస్లోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో పలు రక్తదాన శిబిరాలు నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. ఈ వేడుకలో కేసీఆర్ ప్రజా సేవలు, ఆలోచనలను గమనించి ఆయనకు ప్రేమను, గౌరవాన్ని తెలుపుతున్న అభిమానులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. డెబ్బై 71వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. రైట్ మహేందర్ రెడ్డి, చెప్పండి. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయం చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వేదికగా ఆయన గజ్వెల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంతో భగవంతుడు వారికి పూర్తి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే బీఆర్ఎస్ సానుభూతి పట్ల కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులు ఆయా దేశాల్లో స్థిరపడ్డ వారంతా కూడా సోషల్ మీడియా వేదిక అంటే అక్కడ వాళ్ళ ఇండ్లలో కావచ్చు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చెప్తున్నట్టు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ పెట్టడం అయితే గమనిస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వృక్షార్చన ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి సెల్ఫీ దిగి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా వాట్సాప్ చేయాలని ఆ సంస్థ కోరింది. మరి ఇందులోనే భాగంగా గ్రామ, మండల నియోజకవర్గాల్లో, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్రస్థాయిలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అవగాహన కూడా కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించి వృక్షార్చనపై విస్తృత ప్రచారం కూడా కల్పించారు. సో అలా మొత్తానికి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనేక చోట్ల రాష్ట్ర నలుమూల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ లో ఈ జన్మదిన వేడుకలు ఎలా జరుపుతున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయంటారు? తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఆయనకు ఏదైతే ఫోటోలు రకంగా
ఆవిష్కరిస్తూ మా దాదాపు ఉదయం నుంచి కూడా ఒక అంగరంగ వైభవంగా అనుకోవచ్చు. అలా మొత్తం పింక్మయం అయిపోయింది బీఆర్ఎస్ కార్యాలయం అయినట్టుగా కనిపిస్తుంది. నేడు నిన్నటి నుంచి కూడా ఎలా ఏర్పాట్లు ఎలా ఉండాలి దానిపైన సమీక్షిస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ దీనిపైన సమీక్ష జరిపారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా దాదాపు ఆయన వేడుకలపైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక కులాలు ఒక పండుగ వాతావరణం లాగా చేస్తారనుకోవచ్చు. 71వ జన్మదిన వేడుకలు ఘనంగా అయితే జరుగుతున్నాయి తెలంగాణ భవన్ లో. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభం ఈ వేడుకల నుంచి మొత్తం 71 కిలోల భారీ కేక్ ను కూడా కట్ చేశారని నిన్న నుంచి కూడా ఏర్పాటు చేశారు. అలాగే కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలాగా ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ కూడా ప్రదర్శిస్తున్నారు. ఇక డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే పార్టీ నేతలతో ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అయితే హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని కూడా వాళ్ళు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా అలా కార్యకర్తలంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కేసీఆర్ బర్త్డే వేడుకలు ఇటు అభిమానులు చాలా వరకు కోలాహలంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, పార్టీ కార్యకర్తల మరియు నాయకులు, ముఖ్య లీడర్స్ వీళ్ళ మధ్యనే జరుగుతుందా లేదా పార్టీలకు అతీతంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్ లో కానీ రేవంత్ రెడ్డి కూడా విషయాలు తెలియజేశారు. అలాగే యూరోపీ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కేక్ కట్ చేయడము, అక్కడ కూడా సంబరాలు చేయడం జరుగుతోంది. రైట్, కేసీఆర్ కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని ఈ సందర్భంగా కూడా మరొకసారి కూడా నెమరు వేసుకోవచ్చు కదా. మొత్తానికి అదే ఇప్పటికే అదే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత చాలా వరకు వ్యాపారులు చాలా వరకు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఆయా దేశాల్లో సెటిల్ అయ్యేవారు. కొన్ని కార్పొరేషన్ పదవులు కావచ్చు, పార్టీలో కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో స్థిరపడిన వారే. మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా అదే పార్టీ అధికారం లేదు, ఇప్పటికే వాళ్ళంతా కూడా అక్కడ ఉండి వాళ్ళ వ్యాపారాలు. ఇక కేసీఆర్ బర్త్డే వేడుకలు కాబట్టి వాళ్ళంతా కూడా అక్కడ ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, ఫోటోలు అంటే కేక్ ఇలాంటి చేసి సోషల్ మీడియాలో కానీ ఉండి ఇక్కడ పార్టీకి కీలక పనిచేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా అక్కడ బర్త్డే వేడుకలు చేస్తూ ప్రపంచ నలుమూలలా కేసీఆర్ కి అభిమానులు ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం ఇచ్చేలాగా ఈ దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఆ రకంగా కూడా ప్రచారం జరుగుతుంది. మరి మొత్తానికి కేసీఆర్ అంటే తెలంగాణ సాధనలో ఒక కీలకమైన వ్యక్తి అని అందరూ కూడా పరిగణిస్తారు, దాంట్లో సందేహం లేదు. ఆయనకి ఇచ్చే గౌరవం కూడా అలా ఉంటుంది. సో మొత్తానికి కేసీఆర్ బర్త్డే వేడుకలకు చాలా సినీ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే ప్రతినిత్యం విమర్శలతో కూడినటువంటి ప్రసంగాలు మనం చూస్తాం. కానీ పుట్టినరోజు రాజకీయాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు, ఎవరికి ఇచ్చిన గౌరవం బారది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేసి శుభాకాంక్షలు కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లా కేసీఆర్ అంటేనే తెలంగాణకు ఒక ముద్ర అని మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఆయన బర్త్డే వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.